హరి ఓం. చెయ్యగలను, సంపాదించగలను అనే కోరిక మనసులో బలంగా ఉన్నవాడు ఆశాచి. ఆశ లేకపోతే ఈ భూమి మీద బ్రతికే లేదు. మనిషి ఆశించింది ఏమి తినలేడు, ఏ విధంగా నడవలేడు. నడవాలనుకున్నప్పుడే నడుస్తాం. నేను నడవకూడదు, ఇంట్లో గమ్మున కూర్చుంటానంటే కొంతకాలం కాళ్ళు పనిచేయవు. ఏదైనా అంతే. ఒక యంత్రం కానీ ఒక యంత్రాన్ని కొనుక్కోదని వాడకుండా వదిలేస్తే అది చివరికి పనికి రాకుండా పనిచేయదు. మనం కూడా అంతే. మన మనసును కూడా ఆలోచనలు ఎంతవరకు పోనీయాలి, అంతవరకు పోతేనే అది మనసుకు ప్రశాంతత ఉంటుంది. మానసిక సమస్య అసలు రాదు. లేదు ప్రతిదాన్ని పదే 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 ఆలోచించుకోవడం, ఇదంతా కూడా దురాశ. ఇక నిరాశకు వస్తాం. నిరాశ వాళ్ళు పెద్ద నిరాశవాదంలో పోతూ ఉంటారు. నిరాశ అంటే ఏమి? కొంత పని చేసి సరైన లాభం లేదని, ఫలితాలు ఆశించినంత లాభం లేదని, ఆశించిన ఫలితాలు రాలేదని ఈ విధంగా మనసులో బాధపడి నీవు చేసినటువంటి పని నీ ఆలోచన ప్రకారం, నీ యొక్క ప్రాప్తం ప్రకారం వచ్చినంత వస్తుంది, సంతోషించు. అట్టకాదు అనుకున్నంత రాలేదే, నేను చేయాలని చేయలేకపోతున్నాను. ఎందుకు? సరైన ప్రణాళిక లేదు నీలో. నీ యొక్క ప్రణాళిక సరైనదైతే నీవు అనుకున్న దానికి చేరుకుంటావు. ప్రణాళికనే లేకుండా నేను సంపాదించుకుంటూ పోవాలని ఎట్లా? తెలివైన వాళ్ళు అలాంటి ప్రణాళికను వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రణాళిక ఎలా ఉండాలి? మొదట ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇలా అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తే అంత విజయం ఉంటుంది. ఈ నిరాశవాదులు వారు ఏదో కొద్దిగా తగ్గిందని బాధపడతారు. అదే ఎవరో అన్నారు అంటే అన్నీ మన మంచి కోసం గట్టిగా అనుకోండి, అంతా మన మంచికే. ఇది జ్ఞానం. యద్భావం తద్భవతి. ఇది జ్ఞానం. మనలో భావాలు ఎలాంటివి చెలరేగుతూ ఉంటే అలాగే మారుతూ ఉంటాము. సృష్టి కూడా మనకు అలాగే కనబడుతుంది. అంతేగాని మనలోని భావాలను నిరంతరం కుళ్ళు కుతంత్రాలతో మోసాలతో నింపుకుంటూ పోతే అలాంటి జీవితమే మన ముందు కనబడుతుంది. అలాగే మారుతాం. ఉండే పేరు పోయి శాశ్వతంగా ఒక నీచమైనటువంటి మహా పొందరాని నిందలు పొందుతూ ఉంటాం. ఇది సమాజంలో. ధనవంతుడు ఉన్నాడు అంటే తాతలు ముత్తాతలు కొంత కూడబెట్టిపోయి ఉంటారు కదా, దాన్ని అనుభవిస్తూ జీవించేవాళ్ళు. అయినా వాళ్ళు కూడబెట్టిన దాన్ని తింటూ కూర్చుంటే కొండైనా కరిగిపోతుంది. ఒక్కొక్క రాయేదాన్ని లోడుకొని తీసుకుంటూ వెళ్తుంటే తవ్వుకొని తీసుకునే కొద్దీ రాయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు ముందు ఆస్తి అంత వెనకాల ఉంది. సరే, ఏదో శ్రమ ధర్మబద్ధంగా పనిచేసి జీవించాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆనందంగా ఉంటాడు. మన వాళ్ళు ఇలా సంపద ఎంత కూడబెట్టారు, ఇలా ఎట్లా కూడబెట్టారు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎలా కూడబెట్టారు, వాళ్ళు కూడబెట్టింది నీకేం చెప్తుంది? నీకంటే తెలుస్తుంది. నీకుండే ముందు తరాలు ఏం చేశారో, ఎట్లా సంపాదించారో ఎవడికి అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అది మాత్రమే అర్థమవుతుంది. నేను కూడా సంపాదించు అని చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాడు. ఏదో కొంచెం సంపాదన వచ్చింది, కొంతకాలం గడుస్తుంది. ఇంతకాలానికి నేను కూడబెట్టింది ఇంతేనా? అట్లా కాదు, నాకు ఒకేసారి పెద్ద మొత్తంలో కావాలంటే ఏం చేయాలి అని ఆలోచించినాడు. అదృష్టం అనేది ఒకటి ఉంది అని ఒక జ్యోతిష్కుని పిలిపించాడు. నేను అదృష్టవంతుడినా దురదృష్టవంతుడినా అని అడిగాడు. ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడు? జ్యోతిష్యులకి అనేక మందికి జాతకం చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు కొందరు ఉంటారు, ముందు కూడా చెప్తారు. కొంతమంది వ్యతిరేకం చెప్తే వీడు మనకు డబ్బులు ఇస్తాడు వీడు, లేదంటే ఇంకేమైనా అవుతుందేమో అనుకొని అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆ జ్యోతిష్కుడు పిలిపించిన వాడు, అదే నువ్వు పెద్ద జమీందారు అయి ఉండావు అని అంట. అరే ఎట్ట కనిపెట్టినావు? నీ భవనాలు నీ విలాసాలు చూస్తే ఎవరైనా చెప్పగలుగుతారు సంపద ఉందా లేదా అని. నీవు ఎన్నెన్ని విలాసమైన సౌకర్యాలు ఏర్పరచుకున్నావు ఇంట్లో, ఇదంతా చూసానంటే నువ్వు సామాన్యుడు ఎవరు అనుకుంటారా? నువ్వు గుడిసెలో ఉంటే ఏదో పేదవాడు అంటారు, నిరుపేద అంటారు. కాబట్టి ఆ జ్యోతిష్కుడికి ఇట్లాంటి జ్ఞానం ఉంది. పరిసరాలు గమనించి మనం మనకు ఒక ప్రావర్బ్ ఉంది, అంటే సూత్రం ఏంటంటే అది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఇలాంటి ఎవడో నేను చెప్తాను.
ఇలాంటిది అంటే మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పామంటే వాడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటే ఈ వ్యక్తి కూడా మంచిగానే ఉంటాడు అనే ఆలోచన వాళ్ళకి అందరికి వస్తుంది. ఇలా కొంతమంది రకరకాలుగా చెప్పాడు ఉంటారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు భవనాలు ఉన్నాయి, నీకు అన్నీ కూడా నీకు మంచి అదృష్ట యోగం పట్టబోతుంది అన్నాడు. సరే, ఎలా పడుతున్నాడు? అది మీరు అదృష్టమైన దాన్ని ఎత్తుక్కుంటూ పోవాలి అని చెప్పాడు. అదృష్టమైన దాన్ని ఎత్తుక్కుంటూ పోవాలి. ఎట్లా పోవాలి అన్నాడు. మీరు ఎక్కడికైనా పోండి, పోయేటప్పుడంతా నాకు అదృష్టం కావాలి అదృష్టం కావాలనుకుంటా పోండి. ఓహో మాకు మంచి సూత్రం చెప్పావు నాకు అని వానికి ఒక 4 చిల్లర కాసులు వేశాడు. నేను ఒక 10-20 ఇస్తాడేమో అనుకుంటే 4 వేశాడా? ఇది లోపల అనుకుంటాడు, వీడు పరమ పిసినారిగా ఉన్నాడు, లోబిగా ఉన్నాడు, కనుక కర్మ అనుకుంటూ వాడు వెళ్తాడు. వాడు ఒక నిరాశ జీవి. ఈయన చెప్పింది మాట అనుకుంటూ ఆలోచించి ఎటువైపు పోవాలి. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ప్రయాణిస్తున్నాడు. అడవులు అయితే ఎక్కడెక్కడో గుప్త నిధులు, ధనధాన్యాలు దాచిపెట్టి ఉంటారు. దీన్ని మనం కనుక్కున్నామంటే మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలో పోతున్నాడు. సరే, వాడి ఆలోచన, వాడు ఏం చెప్పాడు, ఏం విన్నాడు, ఈయనేం చేస్తున్నాడు అర్థం కాలేదు. కానీ ఇదంతా తెలిసిన ఒక దేవత చూస్తూ ఉంటుంది. సరే, ఇతనికి ఎలాగా మనం బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఆలోచించింది. కొద్ది దూరం వెళ్ళగానే ఒక రత్నం మెరుస్తూ కనబడింది. రత్నమో వజ్రమో ఏదో ఒకటి కనిపిస్తుంది. దాన్ని చూశాడు, ఆశ్చర్యపోయాడు. జ్యోతిష్యుడు చెప్పింది చాలా అద్భుతమైనటువంటి మంత్రం చెప్పాడు నాకు. ఏదో ఒక రత్నం కనపడాడు. కొంచెం దూరంలో 2 కనబడుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఆడ 2 ఉంది, 2 తీసుకుంటే మళ్ళీ దీనికి తీసుకోవచ్చు అనుకున్నాడు. ఇలా కొద్ది దూరం పోతుంటే 2, 10, 12, 20 అలా కనబడుతున్నాయి. ఇంకొంచెం దూరం చూశాడు, ఒక పెద్ద రత్నాల గుట్ట కనపడింది. అయ్యో ఈ పెద్ద గుట్టని నేనెప్పుడు మోసుకెళ్ళలేదు, ఎట్లా ఏం చేయాలి, దీని ఎట్లా మోసుకెళ్ళాలా, పోయి ఒక పెద్ద ఎద్దుల బండి అన్నా కట్టుకురావాలా అనుకొని ఈ దారిలో వేసుకున్నారు కదా, వాటిని కూడా ఒకటి ఏరుకుంటూ పోవాలా అనుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా ఒక తోడేలు అలా వస్తుంది చూస్తూ. ఎప్పుడైతే తోడేలు భీకరంగా చూసిందో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు? ఇప్పుడు ప్రాణం ఎక్కువ, ధనం కాదు, ధనం కంటే ముందు ప్రాణం కావాలి అనేది పారిపోయాడు. పారిపోయితే అడవి దారి తప్పాడు. దారి తప్పితే ఏమైంది, ఇంటికి పోయే మార్గం తెలియదు. రాను చీకటి అవుతా ఉంది, ఆకలి, ఏం అన్నం ఎక్కడ దొరుకుతుందో ఆడ చెట్లు చూశాడు, ఏమన్నా పొలాలు ఉంటాయని. ఎక్కడ పొలాలు ఏమీ లేవు, అది పొలాలు లేని చెట్లు. ఆకలి ఎట్లా తీరుతుంది, ఇంటికి నేను ఎలా చేరాలి, ఇక్కడ ఎందుకు దారి తప్పాను అని ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ కూడా అనుకుంటూ ఎట్లా పడి లేచి మొదలుపెట్టాడు. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఈ కథ, నీకు ఒకటి కనబడి దాన్ని ఎత్తుకొని, 2 కనబడి దాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఏమైనా కావాల్సి ఎత్తుకోవచ్చు కదా. రత్నాల గుట్టనే మోసుకుపోవాలని బండి కావాలనుకున్నాడు. ఆ యొక్క తొందరలో, ఆ యొక్క ఆవేశంలో, అంతుపట్టని ఆనందంలో ఇంకో దారిలో వెళ్ళిపోయాడు. ఇలా మనం Thank you.